పాపపు బురద నుండి నన్ను లేవనెత్తెను, జీవ మార్గమున నన్ను నిలువబెట్టెను. ఆనందించేదను, ఆయననే పాడెదను జీవిత కాలమంతా. ఆనందించేదను, ఆయననే పాడెదను జీవిత కాలమంతా. నాను తన్ కృత పాట నా యేసు ఉంచెను. 32వ కీర్తన మొదటి వచనంలో చక్కని మాట మనం చూస్తాం. తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఐశ్వర్యము, గొప్పతనము, పేరు ప్రఖ్యాతులు ఉంటే వీరదృష్టవంతులు అని లోకం గుర్తిస్తుంది. కానీ దేవుడు ఎవరిని ధన్యులు అంటున్నారంటే, తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు ధన్యుడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. దాదాపుగా 80% మంది మానసిక రుగ్మత గురవుతున్నారు. కారణం ఏంటంటే వారిలో ఉన్న అపరాధ భావన మనిషిని నాశనములోకి నడిపిస్తుంది. అపరాధ భావన మనిషిని ఆత్మహత్య చేసుకోవటానికి ప్రేరేపిస్తుంది. మరి భూమి మీద ఎవరున్నారండి అతిక్రమం చేయని వారు? మీరు భూతద్దం పెట్టుకొని వెతికినా ఒక్కరు కూడా దొరకరు. బైబిల్ గ్రంథం చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని కూడా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. బైబిల్ ఒక అద్దం లాంటిది. ఇది మన జీవితాన్ని చూపించేది, మన పాపాన్ని చూపిస్తుంది, ఆ పాపానికి పరిష్కారం కూడా తెలియజేస్తుంది. భక్తుడు దావీదు కూడా వ్యభిచారం చేసిన వాడే, నరహత్య చేసిన వాడే, వాస్తవానికి పాపియే. దేవుని సన్నిధిలో దావీదు పశ్చాత్తాపడ్డాడు. దావీదు దేవుని కృపను పొందుకున్నాడు. ఆ పాప పరిహారము నొందిన తర్వాత అతనిలో ఎంత నెమ్మది వచ్చిందో, అతనిలో ఎంత సమాధానం వచ్చిందో. మనిషి హృదయంలో పాపం తొలగిపోతే ఎంత నెమ్మది పొందుకుంటాడో, ఎంత సమాధానంగా బ్రతుకుతాడో. ఈరోజు ఆ సమాధానమే లేదు మనిషి. పేరు ప్రఖ్యాతులు, ఆస్తి ఐశ్వర్యాలు, ధనధాన్యాలు అన్నీ ఉన్నాయి, కానీ సమాధానం లేదు. కారణం ఆ పాపమే. ఆ పాప పరిహారము ఆయన శరీరమందు మన పాపమునకు శిక్ష విధించబడింది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు అతిక్రమం నుంచి విడుదల పొందుతారు, పాపము నుంచి విడుదల పొందుతారు, శాపము నుంచి విడుదల పొందుతారు, తీర్పు నుంచి విడుదల పొందుతారు. ఎంత గొప్ప నెమ్మది దేవుడు నీకు ఇస్తాడో. మన క్రియలతో సంబంధం లేకుండా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ప్రభువే నిర్దోషి అని తీర్పు తీరుస్తున్నాడు. పాపము నుంచి విడుదల పొందాడు అని తెలియజేస్తున్నాడు. ఇది ఎలా సాధ్యం? దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా సాధ్యం. దేవుడు చేసిన కార్యాన్ని అంగీకరించడం ద్వారా సాధ్యం. ప్రార్థన. మహోన్నతుడా, వెత్తబడిన మాటలు మా అందరి హృదయాన్ని ఫలింపు చేయండి. మా పాపమును పరిహరించేవాడో నీవే, మా దోషములు క్షమించేవాడో నీవే. నీవు తప్ప మరొకరెవరు లేరయ్యా క్షమించగలిగేవారు. నీవు ఇచ్చిన గొప్ప క్షమాపణ బట్టి వందనాలు తెలుస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.